నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్ కి స్వాగతం. నేను రాణి. బెస్ట్ ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం వారి 5వ అంతర్జాతీయ సమావేశం నగరంలోని ఎల్బీ నగర్ లో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో విద్య, పరిశ్రమ, పరిశోధన రంగాల నుండి దాదాపు 400 మంది పాల్గొన్నారు. వివిధ పరిశోధనలు చేస్తున్న పలువురు తమ పరిశోధనలపై అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. 250 మందికి పైగా పరిశోధకులు తమ రీసెర్చ్ పత్రాలను సమర్పించారు. వీటిలో 100 పత్రాలను హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్ జర్నల్స్ లో ప్రచురణ కోసం ఎంపిక చేశారు. యుఎస్ఏలోని IEOM సొసైటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాన్ డ్రీమర్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వ్యవస్థాపకతకు దారితీసే వినూత్న పరిశోధనల ప్రాముఖ్యత గురించి వివరించారు. లారెన్స్ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ అహద్ అలీ నాణ్యమైన పరిశోధన పని మాత్రమే విజయవంతమైన స్టార్టప్లకు దారి తీస్తుందని అన్నారు. బెస్ట్ ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం చైర్మన్ రిటైర్డ్ IAS భారత్ లాల్ మీనా ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె నాగజ్యోతి స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా ఢిల్లీలోని DRDOలోని స్పీక్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ మాణిక్య వాసగం, ప్రత్యేక అతిథిగా హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న, గౌరవ అతిథిగా సీనియర్ న్యాయవాది రామచందర్ రావు పాల్గొన్నారు. వివిధ పరిశోధనలు చేస్తున్న పరిశోధకులను అభినందించారు. నాణ్యమైన పరిశోధనలు చేస్తూ ఉత్తమ ప్రజెంటేషన్ ఇచ్చి వారికి అవార్డులను అందజేశారు. Researchers have come out with good ideas, and those publications will benefit the other research scholars in all over the world. Hyderabad is a place where we have been holding many of these research activities and functions. Lot of scholars are from Hyderabad, from Andhra Pradesh, from other parts of the world also. And our PhD part-time program has been appreciated all over the globe. Many other university scholars are also joining for this program, and it is being conducted by Dr. Nagjyoti under her leadership, and the program is received very well in many states, and many scholars from other universities are also leaving their programs and joining us because of the quality of the program, and I am happy that it's happened here. Thank you. The Best Innovation University having hold the 5th edition of the International Conference on Innovation and Creativity in Research, and covering the diversified area as engineering, science and arts. And really last 3 days they had a wonderful discussion, and they have formed a roadmap to do further how things can happen in research. And once again I congratulate the entire team of Best University for having conducted this at Hyderabad. Thank you. ఈరోజు దేశంలో కూడా యూనివర్సిటీస్ అన్నీ కూడా పరిశోధన అంటే రీసెర్చ్ మీద ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. అన్ని సబ్జెక్ట్స్ కూడా ఈరోజు సైన్సే కాదు, ఈరోజు లాలో కూడా, ఈరోజు ఆర్ట్స్లో కూడా, హ్యుమానిటీస్లో కూడా రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ రీసెర్చ్ చేసినా కూడా అది మానవులకు ఈరోజు మంచి జరగాలని, వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి ఈరోజు మన సైనికులు కూడా సింధూర్ అనే ఆపరేషన్లో సక్సెస్ అయినారంటే దానికి కూడా డిఫెన్స్లో జరిగిన రీసెర్చ్ మీదనే ఈరోజు మనం సక్సెస్ఫుల్ అయినాం.